శ్రీకాళహస్తిలో చంద్రబాబు బహిరంగ సభ విజయవంతం కావడంతో ఫ్రస్ట్రేషన్తో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని బొజ్జల సుధీర్ రెడ్డి మండిపడ్డారు. రివర్ వ్యూ హోటల్ పరిసరాల్లో డ్రగ్స్ దందా నడుస్తుందని, రక్త పరీక్షలకు తాను సిద్ధమన్నారు. బియ్యపు మధుసూదన్ రెడ్డిపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానంటున్న బొజ్జల సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. ప్రజాగలం యాత్ర ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలకు ధీటుగా ఎమ్మెల్యే బియ్యం మధుసూదన్ రెడ్డి విమర్శించడమే కాకుండా వ్యక్తిగత విమర్శలకు దిగారు. రక్త పరీక్షకు సిద్ధమా అంటూ మాట్లాడాడు. అంతేకాకుండా చాలా రకాలుగా ఏదైతే టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులను, అదేవిధంగా చంద్రబాబు కుటుంబ సభ్యులపైన కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వీటిపైన మనతో మాట్లాడడానికి బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రజాగలం యాత్ర తర్వాతనే ఎందుకు ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది? ప్రజాగలం యాత్ర తర్వాత శ్రీకాళహస్తిలో చూసిన స్పందన ఎక్కడ కూడా స్టేట్లో రాలేదన్న. ఇంత స్పందన మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంత ఎత్తున ఈ ప్రజలు జగన్మోహన్ రెడ్డి అంటే మధు మీద ఇంత వ్యతిరేకత ఉందని ఎప్పుడు కూడా ఊహించుకోలేదు. వీళ్ళు దగ్గర 22,000 నుంచి 25,000 వరకు వచ్చినారు. మేము కూడా అంతమంది ప్రిపేర్ కూడా కాలే అంతమంది వస్తారని. రావడం ఒక ఎత్తు అయితే 4:30కు వచ్చి 8 గంటల వరకు సార్ లాస్ట్ వరకు మాడే వరకు కూడా ఉన్నారు. ఇది చూసి కడుపు మండి ఇంకా ఓడిపోతున్నా అర్థమైపోయింది. ఏదో ఒక ఆరోపణలు చేయాలా, ఏదో పిచ్చి మాటలు మాడాలా. ఆ రోజు చూస్తే అతను ఆ జుట్టు, ఆ బిహేవియరు, యారగెన్సు, ఏ రకంగా రెక్లెస్గా చంద్రబాబు నాయుడికి ఒరే తురే అని మాడతా మా అమ్మని తిట్టాడు, మా నాయన తిట్టినాడు, నన్ను తిట్టినాడు, నన్ను డ్రగ్ ఎడిట్ అన్నాడు. ఇంకా ఇదంతా చూస్తే ఏమర్థమవుతుంది నీకు? ఫస్ట్రేషన్, ఓడిపోతున్నామని క్లియర్ కట్గా ఉంది. సరే, ఇంకోటి చంద్రబాబు నాయుడు కూడా ఆధారాలు లేని ఆరోపణలు చేశాడు. డ్రగ్స్, మత్తు పదార్థాలు అమ్ముతున్నాననే ఒకటి, అదేవిధంగా ఏదైతే ల్యాంకో ఫ్యాక్టరీని 15 రోజుల పాటు మూత వేయించానని చెప్పడం, ఇవన్నీ ఆధారాలు లేవు. ఆధారాలు ఉంటే చూపించవచ్చు కదా చంద్రబాబు నాయుడు అంటున్నారు. నీకు ప్రతి గాంజా షాప్ చూపిస్తా. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినాం. ఆ రివర్ వ్యూ ముందర ఏదైతే కట్టుందో ఆడ కూర్చొని కొడతా ఉంటారు. లేకుంటే కొత్తగా ఇప్పుడు ఏంటంటే కాఫీలో కలుపుకొని మత్తు పదార్థాలు తాగుతున్నారు. అటే కోకేన్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇంత పవిత్రమైన స్థలంలో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే చిల్లర వ్యాపారాలు, డబ్బులు బాగా పోతూ ఉంటాయి ఎమ్మెల్యేకి. ఇప్పుడు అది మాట్లాడితే ఈరోజు ఏమంటాడు? నా బ్లడ్ కావాలంటాడు. ఉన్న బ్లడ్ అంతా తాగేశాడు కళాశాలలో. ఇప్పుడు నువ్వు కొత్తగా నా బ్లడ్ కావాడు. సరే అవి ఓకే, మీ బిగ్ టీవీ ఉంది కదా, మీ బిగ్ టీవీ రా, సాయంత్రం నేను బ్లడ్ ఇస్తాను, తీసుకొని పో, వాడి బ్లడ్ తీసుకొని పో, టెస్ట్ చేసుకో. నాలో బ్లడ్లో ఏమైనా ఉంటే నేను కంటెస్ట్ చేయను. నా బ్లడ్లో ఏమైనా లేకపోతే వాడు వదిలేస్తాడా కంటెస్ట్ చేయకుండా? మీరు తెగ విదేశాలు ఛాలెంజ్ అన్నాడు కదా, నువ్వు మొత్తం వదిలేస్తాడు టికెట్ కనుక్కో. మీరు కూడా విదేశాలు దీనికోసం తిరుగుతారు విచ్చలవిడిగా, మీ పాస్పోర్ట్ ఇవ్వాలని అడుగుతున్నాడు ఆయన. అవునయ్యా, నువ్వు ఈరోజు బిగ్ టీవీ పని చేస్తావు, నువ్వు పోతావు, నీ పిల్లల్ని తీసుకోను, లేకుంటే ఢిల్లీకో బాంబేకో గోవా పోయేస్తావు అంటే విచ్చలవిడిగా తిరిగినట్టు నువ్వా? ఎందుకు పోతారు? ఒక హాలిడే కోసం పోతారు. నీ పిల్ల పాపలతో తీసుకున్నట్టు నేనేదో ఫ్రెండ్స్తో లేకుండా గర్ల్ ఫ్రెండ్స్ తిరుగుతున్నా, నా పిల్లలు తిరుగుతున్నా. అది పోయినప్పుడు నాకు ఇయర్లీ ఒక హాలిడేస్ కూడా అలవాట. నేను ఇప్పుడు కూడా కాదు, ఎలక్షన్ తర్వాత కూడా చెప్తున్నా, నేను ఇయర్లీ ఒక హాలిడే తీసుకుంటా. నేను కష్టపడి పనిచేసేటోడిని. తాను ఏదైతే బియ్యం మధుసూదన్ రెడ్డి మీద చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, అంతేకాకుండా తమ నాయకుడు చేసిన ఆరోపణలు కూడా పూర్తి స్థాయిలో నిజమైన శ్రీకాళహస్తి నియోజకవర్గం అటు భూ కబ్జాలకు, అక్రమ దందాలకు అడ్డాగా మారిపోయిందని సుధీర్ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.